ఖచ్చితంగా ఇది ఒక దాన్ని ఏమంటారు, నేనైతే ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే రాజానగరం నుంచి గెలుపొందిన బత్తుల బలరామకృష్ణ గారు మనతో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. బలరామకృష్ణ గారితో మాట్లాడదాం. రైట్, బత్తుల బలరామకృష్ణ గారు మీరు ఫోన్ లైన్లో ఉన్నారు సార్, లైవ్లో ఉన్నారు, స్పీకర్లో ఉన్నారు. మీకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బత్తుల బలరామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. మీ సపోర్ట్ తోని, అందరి సపోర్ట్ తోని, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోని మంచి మెజారిటీతో గెలిచాము. ముఖ్యంగా మీరు లెక్క అనేది చిన్న పొరపాటు ఉన్నట్టుంది. 34,049 ఓట్లండి మన మెజారిటీ. ఓకే 34,049 ఓట్ల మెజారిటీతో గెలిచాము. సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చాము. బలరామకృష్ణ గారు, అయితే మీకు 2,000 ఓట్ల మెజార్టీ నేను తక్కువ చెప్పాను, క్షమించాలి. 34,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. నేను 32,324 అప్డేట్ ఉంది, 32,000 అని చెప్పాను. సో ఆ తర్వాత రౌండ్ లో మీకు ఇంకొక 2,000 మెజార్టీ యాడ్ అయినట్టుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు బలరామకృష్ణ గారు. మీరు రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తారని, అక్కడ ఏదైతే ఇప్పటి వరకు అరాచకాలు జరిగినాయో, గంజాయి స్మగ్లింగ్ జరిగిందో వాటి అన్నింటినీ కూడా అరికట్టి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందిస్తారని మేమంతా ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. ధన్యవాదాలు సార్. ఓకే రైట్, మరిది ఇప్పుడే మనకి రాజానగరం నుంచి ఎమ్మెల్యే ఇంకా ఆయన ఎమ్మెల్యే గెలిచారు. సో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఫోన్ చేశారు. సో మొత్తాన్ని చూస్తే మనం లైవ్లో 2,000 ఓట్లు మెజారిటీ ఆయనకు తక్కువ చెప్పాము, 32,300 అని చెప్పాము. కానీ అక్కడ 34,000 క్రాస్ అయ్యారు బత్తుల బలరామకృష్ణ గారు. సో అది మనతో ఆయన షేర్ చేసుకున్నారు. రైట్, పిల్ల శ్రీధర్ గారు ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారికి 2,000 మెజార్టీ తక్కువ చెప్పాము మనం. సో అందుకే వెంటనే బలరామకృష్ణ గారు కాల్ చేసి నా 34,000 వచ్చిందని చెప్పేశారు మెజార్టీ. సో సర్టిఫికేట్ గారు అందుకున్నారు.